హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 344 చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ వచ్చేసి రివర్స్ స్ట్రింగ్ అనమాట. ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసామని చూపిస్తుంది కదా, మనం ఆల్రెడీ చేసాం అనమాట. కాకపోతే అందులో మనం 2 పాయింట్ అయితే యూస్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ చేసింది ఏంటి, ఇది ఒక అప్రోచ్. హాఫ్ డిస్టెన్స్ వెళ్ళి మనం జస్ట్ సింపుల్గా స్వాప్ చేస్తున్నాం. ఇంకొక టెక్నిక్ వచ్చేసి ఏంటి, ఇది మనం 2 సార్లు సబ్మిట్ చేసినట్టున్నాం. సేమ్ అప్రోచ్ అయితే ఉంది. ఇంకోటి అప్రోచ్ ఏముందంటే మనకి ఇక్కడ చూడు, లెఫ్ట్ రైట్ అని చెప్పి మనం ఇక్కడ ఏం చేసాం, రికర్సివ్ ఫంక్షన్ యూస్ చేసాం అనమాట. రికర్సివ్లో మనం సాల్వ్ చేసాం. మనం ప్రాపర్గా 2 పాయింట్ టెక్నిక్గా మనం దీని అయితే సాల్వ్ చేయలేదు. సో ఈ రోజు మనం ఏం చేస్తామంటే 2 పాయింట్ టెక్నిక్ అని చెప్పాను కదా, సో దాని బేస్ మనం సాల్వ్ చేద్దాం అనమాట. మనకి ఇక్కడ ఏం కావాలి, 2 పాయింట్ టెక్నిక్ అంటే లెఫ్ట్ అనే ఒక వేరియబుల్ కావాలి, అండ్ అలాగే రైట్ అనే ఒక వేరియబుల్ కావాలి. రైట్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, n(s - 1). ఓకేనా, ఏం చేస్తున్నాం, ఈ ఫస్ట్ ఇండెక్స్లోనేమో లెఫ్ట్ ఉంది, ఈ లాస్ట్ ఇండెక్స్లోనేమో రైట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక వైల్ లూప్ రాయాలి. వైల్ లూప్ రాసి ఏం చేయాలి, స్వాప్ చేయాలి. అర్థమైంది కదా, వీడు హెలో అని ఇచ్చాడు, మనం ఒలే అని చెప్పి రాయాలన్నమాట. ఓకేనా, అంటే రివర్స్ చేయాలి. ఇదిగో వైల్ లెఫ్ట్ ఈస్ లెస్ దాన్ రైట్, ఎలా ఉన్నంతసేపు ఏం చేయాలి, s of left ఈక్వల్ టు s of right, s of right ఈక్వల్ టు s of left. ఓకేనా, తర్వాత ఏం చేయాలి, సింపుల్గా లెఫ్ట్ ప్లస్ ఈక్వల్ టు 1 అండ్ రైట్ మైనస్ ఈక్వల్ టు 1. అంతే, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తావు, రిటర్న్ s. అంతేనా, అయిపోయిందా? లేదు, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ s of left అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0, ఇది వచ్చేసి ఈ మొత్తం ఎంత ఉంది, లెంత్ ఇది 5 అంటే ఇక్కడ ఉన్నది. ఓకేనా, రైట్ వచ్చేసి ఇక్కడ ఉంది, లెఫ్ట్ ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, s of leftని ఆల్రెడీ s of rightతో నువ్వు మోడిఫై చేసేస్తున్నావు, అంటే 0ని ఇక్కడ పెట్టేస్తున్నావు ఆల్రెడీ. అర్థమైందా? సో ఇక్కడ ఏమవుతుంది, సరిగ్గా స్వాపింగ్ అయితే జరగదు, కరెక్ట్గా జరుగుతుంది. కాబట్టి నేను రన్ చేస్తాను, చూడు ఎర్రర్ వస్తుంది. ఇక చూడు, ఎలిమెంట్స్ మారిపోయినాయి కదా, మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, OLLO వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, OLLEH రావాలి కదా. సో నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ s of leftని కాపీ చేసుకోవాలి. టెంపరీ వేరియబుల్ ఒకటి తీసుకొని టెంప్ ఈక్వల్ టు s of left అని చెప్పి కాపీ చేసుకొని, తర్వాత s of rightలో టెంప్ వేరియబుల్ పెట్టాలి. ఇప్పుడు ఏమైంది, s of left అనేది ఏమైంది, ఈ హెచ్ అన్నది టెంప్లో స్టోర్ అయింది. తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, ఈ హెచ్ని ఓతో అప్డేట్ చేస్తున్నావు. తర్వాత ఈ ఓని ఈ టెంపరీలో స్టోర్ చేసుకున్నావు కదా s of leftని, దాంతో అప్డేట్ చేస్తున్నావు అనమాట. ఓకేనా, సో ఇది 2.0 అప్రోచ్. ఇక్కడ చూడు, రన్ చేస్తున్నా, మనకి రన్ అయితే అయింది. అండ్ ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేస్తున్నాను, మనకి సబ్మిట్ అయిపోయింది అనమాట. అండ్ ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కౌంట్ చూసుకుంటే మనకి మొత్తం అన్ని ఎలిమెంట్స్ ఒకసారి వచ్చేస్తున్నావు కాబట్టి O(n) వచ్చేసి టైం కాంప్లెక్సిటీ, 2 వేరియబుల్స్ వాడుకుంటున్నావు కాబట్టి O(1) వచ్చేసి స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. ఓకేనా, సో ఇది 2 పాయింట్ టెక్నిక్. సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ 2 చేయడం వల్ల ఈ వీడియో యొక్క రీచ్ కానీ లేదంటే ఛానల్ గ్రోత్ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ 2 చేస్తానండి. మళ్ళీ రేపటి ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.